అవునా? నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే లక్ష్మిని కుమారి వచ్చారండి. లక్ష్మీ కుమారి ఎవరు అనుకుంటారేమో, ఇంతకుముందు మేము ఆశ్రమం వీధిలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నేను అక్క చెల్లెళ్ళ ఉండేవాళ్ళం. మనము ఎక్కడోళ్ళం అన్నా సరేనండి, ఒక చోట ఉన్నప్పుడు ప్రేమగా ఆప్యాయతగా బంధువులే అవసరం లేదండి, ఎవరేమైనా బంధువుల్లాగా కలిసిమెలిసి కొన్నాళ్ళు గడిపితే ఆ ప్రేమ ఆప్యాయతలు అలా నిలిచిపోతాయి కదండి. అయితే కుమారికి నేనే పెళ్లి చేశాను అన్నవరం కొండ మీద. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, నేనే తీసుకెళ్ళి పెళ్లి చేసి వచ్చానని. ఆ అబ్బాయి వచ్చాడు ఒకసారి, అంకుల్ గారు వచ్చినప్పుడు పలకరించడానికి, కుమారి వాళ్ళ ఆయన. అప్పుడు చెప్పాను మీకు, మా పాత వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా అయితే గుర్తుంటుంది. వాళ్ళకి నన్ను చూడాలనిపించిందంట. వాళ్ళ అమ్మ చనిపోయాక మేము కలవలేదు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళాను, కానీ ఇంకా తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, వేరే ఊరు వెళ్ళిపోయారు. తాపేశ్వరం వెళ్ళిపోయింది చిన్న పాప. ఇంకా అందుకే ఇంకా కలవలేదన్నమాట. ఇంకా వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారు. స్వాతికి అలా జరిగిందని తెలియదంట. స్వాతిని చూడడానికి వచ్చారేమో అనుకుంటున్నాను, నన్ను చూడడానికి వచ్చారు అనుకోలేదు. వద్దు అంటే మొన్న వచ్చింది చెల్లి, ఏ ఫంక్షన్ అలా వచ్చానో వద్దు మేము. ఎప్పుడు? మొన్న బుధవారం ఖాళీమైంది. అవునా? ఏది మీ పెద్ద మాయ ఆవిడ అదే చీట్లు వేసేది మనవలతోనే ఆడుతుంటే పడిపోయి 1.5 వచ్చేసింది కూడా మాకు తెలియదు. చనిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు మళ్ళీ పక్క మీదే. మరి ఇంటికి వచ్చి చెప్పచ్చు కదా ఓ మాట అంటే చెప్పలేకపోయాం వద్దా, కుదరలేదు. కంగారు వచ్చేసి ఉంటుంది వాళ్ళకి కూడా. పోయిన బుధవారం నాడు వచ్చాం తుని, అలా వచ్చి ఉప్పరగూడలో పెట్టారు కార్యం. మీ అరుడు నేను బడి మీద వచ్చి కార్యం చూసుకొని ఇంకే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాం. వచ్చేసాం ఆవిడ చనిపోయింది. అయ్యో మునుపు గవర్నమెంట్ హాస్పిటల్ కడుపులో కాయందంటే ఆపరేషన్ చేశారు. అవును, అప్పుడు ఆపరేషన్ చేశారని తెలుసు. ఆ రోజు అడిగాం, చనిపోయినప్పుడు వెళ్ళాను నేను, వీళ్ళు రాలేదు కానీ నేను వెళ్ళాను. వెళ్ళి అడిగితే వదినా ఏం ఆలోచన చేయలేదు, ఏం చెప్తాము బతుకుతుంది, ఇంకా 2 రోజులు ఉంటుంది అన్నారు. ఉంటుంది లో ఫోన్ చేద్దాం, ఇంట్లో చూసుకుంటారు కదా అనుకున్నాం. సడన్గా అయిపోయింది. రాత్రి తీసుకొచ్చి మేము తెల్లారి తీసుకోవాలి. అలా జరిగిందని అసలు తెలియదా అంటే మిమ్మల్ని చూడడానికే వచ్చాము అనేసి వాళ్ళు చెప్తున్నారు. నేనేమో స్వాతిని చూడడానికి ఇప్పుడే తెలిసి ఉంటుందో వచ్చారేమో అని నేను అనుకున్నాను. అయితే చిన్నప్పుడు వాళ్ళ అమ్మండి నవ్యకి దివ్యకి చిన్నపిల్లలప్పుడు తానే స్నానం చేయించేది. మిగతా పిల్లలు నేను రెడీ చేసేదాన్ని. అంటే ఇంక అందరం సొంత అక్క చెల్లెళ్ళలాగా, సొంత అన్న చెల్లెళ్ళలాగా, తర్వాత పక్కన ఉన్న వాళ్ళు వదిన అలా మరదలని అంతా ఏదో సొంత వాళ్ళు ఉన్నట్టే ఉండేవాళ్ళమండి. 6 పోర్షన్లు ఇల్లు, అది ఎప్పుడైనా మీకు చూపిస్తాను. 6 పోర్షన్లు కూడా ఒక ఇంటి మనుషుల్లా ఉండేవాళ్ళం. కానీ ఇంకా దూరం అయిపోయాక బంధాలన్నీ తగ్గిపోతాయి కదా. ఇప్పుడు అండి ఎంత ప్రేమ అనురాగాలు ఇప్పుడు లేదండి. అప్పుడు ఉన్నది కానీ మా పిల్లలు చిన్నప్పుడు, ఇప్పుడు చాలా తక్కువ. ఇంకా వాళ్ళని టీ తాగి వెళ్ళమ్మా, డ్రింక్ తెచ్చి ఇచ్చారు, అయినా డ్రింక్ తాగాం కదా, వద్దు టీ వద్దా ఆంటీ అన్నా సరే ఇంకా టీ అయితే తాగి వెళ్ళమ్మా అనేసి కూర్చోబెట్టి మాట్లాడాను చాలాసేపు. పిల్లలు వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. కొంచెం మనసులో దిగులుగా ఉండేది, అంటే తల్లి ఉంటే చూసుకుని కదా, అక్కడో పిల్ల ఇక్కడో పిల్ల ఉండిపోయింది. నేనేమో ఫోన్ నెంబర్ కూడా లేదు నా దగ్గర, ఎలా ఉన్నారో ఏటో అనుకునేదాన్ని. కానీ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడి అవన్నీ ఇంకా స్వాతి కోసం చెప్పడం, తర్వాత వాళ్ళు కూడా మాతో మాట్లాడడం, నేను కొంచెం నాకు కొంచెం మనసు ఫ్రీ అయిపోయింది అనమాట. వాళ్ళని చూసేటప్పటికి నాకు చాలా సంతోషం అయిపోయింది. అప్పుడు రాలే కానీ మళ్ళీ రాలేదు కదా. ఈ మధ్య కాలేని తెలిసి ఉండొచ్చు, ఏమో తెలిసిందో లేదో నాకు తెలియదు. చెప్పును కదా కంపల్సరిగా ఇలా చెప్పులే మరి. ఒకసారి మా చిన్నానికి బాగోలేదని తెలిస్తే ఫోన్లో చూసే
వచ్చాడు పలకరించడానికి. వస్తాడు. ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్దాం చిన్నాన్ని. వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళాడు. లేదా నాకు కబురన్నా చెప్తాడంటే ఇలా అంటే వెళ్దామని అడుగుతాడు. అలాంటి ఇసులకి అయితే వద్దంట అంటే వెళ్ళి అంటాడు. మా బాబు చెప్పారు అలాంటి ఇప్పుడు రాలేదు కానీ నన్ను ఊరిగా తీసుకెళ్ళి దగ్గరుండి తీసుకొచ్చిన దాకా కూడా ఊరుకోలేదు. అలాంటి విషయాలు అయితే వదండి చెప్తాడు. మరి అలా ఆయనకి తెలియలేదు, తెలిస్తే వచ్చినండి. కాకపోతే తెలియక రాలేదు. ఇంకా టీ తాగేసి వెళ్ళమన్నాను. టీ తాగి బయలుదేరుతున్నారు. ఏంటి? అవునా? ఏం చేస్తా, ఇదిగోరా ఇదే హోరతే చూడు. నువ్వు మటుకు నువ్వు 1,00,000 రూపాయలే అయితే కనుక ఏదోలా తీర్చేద్దు కానీ 1,00,000కి ఏం భయపడకే. బాయ్. అలాగే బాధ్యతలు నెత్తి మీద ఉంటే బాధలు అలాగ ఉంటాయండి. 1,00,000 రూపాయలు బాకీ ఉంది ఆంటీ అని భయపడిపోతుంది. ఇంకా దానికి కొంచెం ధైర్యం చెప్పి ఏం బాధపడకలేమ్మా, ఏ చీటో పాటో వేసుకొని తీర్చేసుకుందో కానీ పిల్లలు అందితే నీకు దేవుడి దయలో వాళ్ళే సాయం చేస్తారులేరా, నువ్వేం భయపడకని చెప్పేసి ధైర్యం చెప్పి అయితే పంపించాను. ఇంకా రాత్రి ఏమో ప్రేయర్ అయ్యాక భోజనం అయితే పెట్టారండి. నేను చపాతీ చేయలేదు ఆ రోజు. పచ్చడి చేశారు, ఇంకా వైట్ రైస్ పెట్టారు. మరుసటి రోజు పొద్దున్నే నవ్య డ్యూటీకి వెళ్తానంటే ఇగోండి మన క్యాండీ బాబు రోజు తీసుకెళ్ళమని ఎడుతాడండి. వాళ్ళ పెదనాన్ని తీసుకెళ్ళమంటాడు, వాళ్ళ తాతని తీసుకెళ్ళమంటాడు, నవ్యని తీసుకెళ్ళమంటాడు. ఎవరు బయటికి వెళ్తే వాళ్ళనే తీసుకెళ్ళమని ఎడుతుంటాడు. ఇంకా అలా నవ్యమేమో కొద్దిగా అలా రౌండ్ వేసుకొని వచ్చింది. అయినా సరే ఆడికి తృప్తి లేదు. రౌండ్ వేసుకొని రావడం కాదు నన్ను తీసుకెళ్ళండి అని ఎడుతున్నాడు. వాళ్ళ తాత ఏమో తీసుకొస్తానంటే అస్సలు రావడానికి ఇష్టపడలేదు. ఆడికి గారం ఎక్కువైపోయిందండి బాగాని. చూడండి ఎలా పేచీ పెడుతున్నాడు. వాయిస్ పెడితే పిల్లలు ఎడితే యూట్యూబ్ ఒప్పుకోదు కదండి, అందుకే వాయిస్ పెట్టలేదు. చాలా పేచీ పెడుతున్నాడు. ఇంక మొత్తానికి ఎలాగైతే మారాయణ చేసి సాయంత్రం తీసుకెళ్తాను రా బాబు అనేసి చెప్పేసి వాళ్ళ పిన్ని అయితే డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ తాత ఏమో ఎత్తుకొని ముద్దాడి ఎన్ని చేసినా సరే ఏడిపోయిండాడు. చూడండి ఎంత గట్టిగా ఎడుతున్నాడో. తీసుకెళ్ళమని ఇంకా బాగా అలవాటు పడిపోయాడండి బయట తిరగడం. ఇంక వాయిస్ ఎడితే బాగోదని అలుగుతాడండి. మళ్ళీని చాలా అలుగుతాడు. అదిగో రమ్మంటే రాడండి. చూడండి వాళ్ళ తాత రమ్మంటే వెళ్ళడం మళ్ళీని వాళ్ళే వచ్చి తీసుకోవాలా, అలా ఎడుతాడు. ఇంకా నేను ఆదివారం చర్చికి వెళ్ళే కంగారులో దివ్య ఏమో డ్యూటీ ఉందమ్మా నాకు కుదరదు, నువ్వే వంట చేసేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా పొద్దున్న లేచి ఇంక ఉల్లిపాయలు అవి కోసి ఇచ్చేసారు స్వాతి. తర్వాత ఇంక నేనేమో కూర వండేసాను. గోంగూర మటన్ అండి. గోంగూర పక్క మటన్ పక్క వేసేసి మొత్తానికి కూర అయితే అడవిడిగా ఆదివారం వస్తేనండి కొంచెం టైము గబగబా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 10:30 కల్లా చర్చికి వెళ్ళాలని కంగారు అనమాట. ఇంకా మొత్తానికి కూర అయితే వండేసి స్వాతికి అప్పచెప్పాను. స్వాతి వేరే చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్తానమ్మా, మరి చాలామంది పాస్టర్లు వచ్చి ప్రేయర్ చేశారు కదా, వాళ్ళ చర్చికి కూడా వెళ్తాను అని చెప్పేసి అన్నది. సర్లే వెళ్ళమ్మా అయితేనే అన్నాను. కానీ వాళ్ళు మార్నింగేనంట, వాళ్ళది కూడా మధ్యాహ్నం కాదంట. అయితే కుదరలేదు, తర్వాత వారం వెళ్తానులే అని చెప్పేసింది. ఇంకా అంకుల్ గారికి ఏమో కోడిగుడ్లు కూర పక్కన పెట్టాను అనమాట. ఇంకా అప్పు చెప్పేసి మేము చర్చికి అయితే బయలుదేరిపోయామండి. చర్చ్ విషయాలు మీకు తెలిసిందే, నేనేం చెప్పట్లేదు అనుకోండి. అయితే నేను చెప్పబోయే మాట ఏంటంటేనండి, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మాట సాయము చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఉండకపోవచ్చు కూడా. అంటే ఉండి ఇవ్వలేదని కాదు కానీ ఉండకపోవచ్చు. కానీ ఏదన్నా మాట సహాయము చేయాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళగా మనకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి చెప్తే వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ కష్టంలో ఎవరన్నా సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు నిజంగా అభిమానించే మనుషులు అయితే మర్చిపోరు. ఇంకా విశ్వాసం లేని వాళ్ళ సంగతి మనం చెప్పలేమనుకోండి. అయితే ఇంకా అలా ఉంటుంది. అయితే ఆ పిల్లలు కూడా అసలు రావాల్సిన పని ఏముందండి, కానీ చిన్నప్పటి నుంచి మేము అలా కలిసి ఉండేవాళ్ళం, ఒకళ్ళ కష్టానికి ఒకరు అలాగ ఉండేవాళ్ళం. అందుకని వాళ్ళు 3 సంవత్సరాలు అయిపోయినా సరే చూసి వెళ్ళాలన్న ఉద్దేశంతో వచ్చారు. ఇక్కడ కృష్ణ కరెంటుతో చేస్తున్నాడని ఇస్త్రీ చూపిస్తున్నానండి మీకు. సరే.
అదే వీధిలో 22 సంవత్సరాలు ఉన్నానండి. కృష్ణ, తర్వాత మన పిల్లలు, తర్వాత మన ఇంటికి వచ్చిన పిల్లలు, లక్ష్మి, కుమారి, వీళ్ళందరూ కూడా ఇంకా తోటి పిల్లలు అన్నమాట. వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు, మన పిల్లలు కొంచెం చిన్న పిల్లలు అన్నమాట. అయితే ఇంకా అలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. వాళ్ళ అమ్మగారు కూడా నా చేతుల మీదే చనిపోయింది అనుకోండి. తనకి గడ్డేసింది. గడ్డేసినప్పుడు చర్చికి రావట్లేదు, చర్చికి వచ్చేది ఏంటి 2 వారాల నుంచి రాలేదనేసి ఇంటికి వెళ్ళి చూస్తే బాగా ఎక్కువైపోయింది అని చెప్పేసి చూసాను. చాలా బాధపడ్డాను. ఇంక దగ్గరుండి హాస్పిటల్కి అది పంపితే కొంచెం సివియర్ అయిపోయింది, చూసుకోలేదు, ఫోర్త్ స్టేజ్లో ఉందమ్మా అని చెప్పేపటికి ఇంకా పిల్లలిద్దరూ చేశారండి. ఇంకా చనిపోయే వరకు మంచం మీద ఉంది 1 నెల, తర్వాత చనిపోయింది. కానీ ఏం చేస్తామండి, ఇంకా ఎవరి టైం ఎలా రాసి పెట్టుంటుందో తెలియదు కదా. కానీ పిల్లలైతే మటుకు తల్లి ఉంటే ఏదన్నా కొంచెం వాళ్ళకి ఆధారంగా ఉండండి. తల్లి లేక పిల్లలిద్దరూ చాలా బాధలో ఉన్నారు. ఏదైనా తల్లిదండ్రులకు సాటి ఎవరు రారండి, ఎంతమంది ఉన్నా సరే. ఇంకెక్కడ నవ్య ఏమో ఇగోండి రాగి పిండితోటి వాళ్ళ పిల్లలు చేయమన్నారంటే కేక్ తయారు చేస్తుంది. రాగిపిండి కేక్ అండి, బెల్లముని రాగిపిండి ఇగోండి ఏమో జీడిపప్పులు అవి వేసి తయారు చేశారు. మొత్తానికి కేక్ అయితే ఇలా వచ్చిందండి. బాగుంది కేక్, టేస్ట్ కూడా బాగుంది. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైమే టేస్ట్ చేశాను, బాగుంది. ఇంకా మన జైనా చూడండి ఏం చెప్తుందో. జైనాకి చాలా మాటలు వచ్చేస్తున్నాయండి, చాలా చెప్తుంది మాటలు. అవన్నీ మళ్ళీ మనం వీడియో తీసినప్పుడు చెప్పమంటే మటుకు చెప్పదు, అంత షార్ప్గా ఉంది ఆవిడ. డ్రై ఫ్రూట్స్ తో చేసాము, మీరు కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్యాండీ బాబు కూడా సూపర్ అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉంటానండి, బాయ్.